గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో సింహరాశిలో ఒక నక్షత్రమైనటువంటి పుబ్బా నక్షత్ర జాతకులు జ్యోతిష శాస్త్రంలో ఉన్న 27 నక్షత్రాలలో ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోవచ్చు, ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఎందుకు చేసుకోకూడదు, దాని వెనక ఉన్న కారణం ఏంటి, ఎలాంటి గొడవలు అవుతాయి, ఎవరితో అయితే మీకు వివాహం అనుకూలమో వారికి మీకు 100% పొంతన అనేది ఎంత శాతం అనుకూలంగా ఉంటుంది, బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరో చాలా క్లియర్గా వివరిస్తానండి. ఈ వీడియోని కనుక మీరు చివరిదాకా చూసినట్లయితే మీ పెళ్ళికి మీరే పొంతన చూసుకోవచ్చు, అంత క్లియర్గా చెప్తాను. కాబట్టి దయచేసి చివరి దాకా చూడండి. ఇక అసలు విషయానికి వస్తే పుబ్బా నక్షత్ర జాతకులు ఎవరిని వివాహం చేసుకోకూడదంటే భరణీ నక్షత్ర జాతకులను మాత్రం వివాహం చేసుకోకూడదండి. ఎందువలనో కూడా చెప్తాను. ఏకనాడీ దోషం అనేది సూచిస్తుంది. ఎందుకంటే మీరు వారు ఇద్దరూ కూడా ఒకే నాడిలో జన్మించారు. శాస్త్రం ప్రకారం ఇద్దరూ ఒకే నాడిలో జన్మిస్తే వివాహం చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయండి, సంతానానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. అలాగే మీ నక్షత్ర జాతకులను కూడా మీరు వివాహం చేసుకోకూడదండి. మీరు పుబ్బా నక్షత్రంలోనే జన్మించారు కాబట్టి ఈ పుబ్బాని పూర్వ ఫల్గుని అని కూడా పిలుస్తారండి. మీ నక్షత్రంలో జన్మించిన వారినే వివాహం చేసుకోకూడదు. కారణం ఏక నక్షత్ర దోషం అనేది సూచిస్తుంది. ఏ పాదంలో జన్మించినా సరే వివాహం అనుకూలం కాదు. ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త, చిత్తా నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో జన్మించిన వారికి మీకు బకోట దోషం సూచిస్తుంది. అసలు ఈ బకోట దోషం అంటే ఏంటండి అనుకోవచ్చు. జ్యోతిష శాస్త్రంలో వివాహ పొంతన చూసేటప్పుడు అమ్మాయి అబ్బాయి జాతకాలను పక్కపక్కన పెట్టుకుని అష్టకోట గుణమేళాన్ని చూస్తామండి. అష్ట అంటే 8 అని అర్థం. వర్ణకోటం, వశ్యకోటం, తారాకోటం, దినకోటం, యోనికోటం, రాశికోటం, మైత్రికోటం, నాడీకోటం, ఇలా 8 కోటాలు ఉంటాయి. 8 కోటాలకి 36 పాయింట్లకి క్యాలిక్యులేట్ చేస్తామండి. 36 పాయింట్లకు 18 పాయింట్లు వచ్చాయనుకోండి వివాహానికి అనుకూలమే. పాయింట్లతో పాటుగా దోషాలు కూడా ఉండకూడదు. 18 కంటే తక్కువ వస్తే వివాహానికి అనుకూలం కాదు, కాబట్టి వారికి వివాహం చేయరు. మీకు వీరికి అయితే బకోట దోషం అనేది సూచిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయండి. నువ్వా నేనా అని పోట్లాడుకుంటారు, గొడవలు అవుతాయి, దూరం పెరుగుతుంది, ఇద్దరిలో ఒకరు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బకోట దోషం ఉన్నవారు వివాహం చేసుకోకూడదు. అయితే పాయింట్లు కూడా చూసుకోవాలి. శ్రవణ, ధనిష్ట మొదటి 2 పాదాలలో జన్మించిన వారికి మీకు కూడా బకోట దోషం ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులను అయితే మీరు అస్సలు వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే మీకు వారికి అసలు పడదండి, అస్సలు మెంటాలిటీ కలవదు, బద్ధ శత్రువులాగా ఉంటారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే 27 నక్షత్రాలలో పూర్వ ఫల్గుని నక్షత్రంలో జన్మించిన వారు అనగా పుబ్బా నక్షత్ర జాతకులు భరణి, పుబ్బా, ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త, చిత్తా నక్షత్రంలోని మొదటి 2 పాదాలు, శ్రవణ, ధనిష్టా నక్షత్రంలోని మొదటి 2 పాదాలు, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులను మాత్రం మీరు అస్సలు వివాహం చేసుకోకూడదు. వీరిని తప్ప 27 నక్షత్రాలలో మిగిలిన నక్షత్రాల్లో జన్మించిన వారిని చక్కగా వివాహం చేసుకోవచ్చండి. అయితే ఎంత శాతం అనుకూలమో ఇప్పుడు చెప్తాను. ఈ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి అనుకోవచ్చు. పాయింట్లు బట్టండి. ఎన్ని పాయింట్లు వచ్చాయి డివైడెడ్ బై 36 × 100. 100%కి ఎంత శాతం అనుకూలమో చెప్తాను. 50 కంటే తక్కువ వస్తే వివాహానికి పనికిరారండి. 50 నుండి 60% మధ్యలో వచ్చిందనుకోండి యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చు. 60 నుండి 75 మధ్యలో వచ్చిందనుకోండి అబోవ్ యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చు. 75 నుండి 100% వచ్చిందనుకోండి బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. అశ్విని నక్షత్రానికి మీకు 100%కి 86% అనుకూలం అండి. కృత్తికా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారికి మీకు 69% అనుకూలం. కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 56% అనుకూలం. రోహిణీ నక్షత్ర జాతకులకు మీకు 68% అనుకూలం అండి. మృగశిర నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో జన్మించిన వారికి మీకు 65% అనుకూలం. మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 74% అనుకూలం అండి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు మీకు 76% అనుకూలం. పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన వారికి మీకు 71% అనుకూలం. పునర్వసు నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 100%కి వివాహ పొంతన అనేది 79% అనుకూలం.
పుష్యమి నక్షత్ర జాతకులకు మీకు 82% అనుకూలం అండి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు మీకు కూడా 82% అనుకూలం. మఘా నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 83% అనుకూలం. ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించిన వారికి మీకు 94% అనుకూలం అండి. బెస్ట్ మ్యాచ్. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 71% అనుకూలం. స్వాతి నక్షత్ర జాతకులకు మీకు 68% అనుకూలం అండి. విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన వారికి మీకు 71% అనుకూలం. విశాఖ నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 82% అనుకూలం. అనురాధ నక్షత్రానికి మీకు 79% అనుకూలం. జ్యేష్ఠ నక్షత్రానికి మీకు 65% అనుకూలం అండి. మూలా నక్షత్రానికి మీకు 86% అనుకూలం. పూర్వాషాఢ నక్షత్రానికి మీకు 89% అనుకూలం. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారికి మీకు 86% అనుకూలం. ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 58% అనుకూలం. ధనిష్ఠ నక్షత్రంలోని 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 54% అనుకూలం. శతభిష నక్షత్ర జాతకులకు మీకు 71% అనుకూలం. పూర్వభాద్ర నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన వారికి మీకు కూడా 71% అనుకూలం అండి. పూర్వభాద్ర నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 88% అనుకూలం. రేవతి నక్షత్ర జాతకులకు మీకు 85% అనుకూలం. మొత్తం మీద చూసుకున్నట్లయితే సింహరాశి పుబ్బా నక్షత్ర జాతకులు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అంటే అశ్విని, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఘా నక్షత్రం, చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1వ పాదం, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శతభిష, పూర్వభాద్ర, రేవతి ఈ నక్షత్ర జాతకులను పుబ్బా నక్షత్ర జాతకులు చక్కగా వివాహం చేసుకోవచ్చండి. అయితే వీరందరిలో కూడా మీకు బెస్ట్ మ్యాచ్ ఎవరంటే ఉత్తరా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన జాతకులండి. 94% అనుకూలం 100%కి. ఆ తర్వాత మీకు బెస్ట్ మ్యాచ్ ఎవరంటే పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారండి. 89% అనుకూలం. కాబట్టి మీరు వారిని చక్కగా వివాహం చేసుకోవచ్చు. బెస్ట్ మ్యాచెస్గా చెప్పవచ్చు. అంటే అన్యోన్యత అనేది ఎక్కువగా ఉంటుంది మిగిలిన నక్షత్రాలతో పోలిస్తే. పుబ్బా నక్షత్ర జాతకులకు ఈ వీడియో చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఏదో ఒక టైంలో రిప్లై ఇస్తాను. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారి జాతకం ఎలా ఉంటుంది, వారి తలరాత ఎలా ఉంటుంది, పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయి, సింహరాశి వారికి ఈ నెల ఫలితాలు ఎలా ఉన్నాయి, సింహరాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, అంటే భార్యతో కావచ్చు భర్తతో కావచ్చు అండి, ఎలా ప్రవర్తిస్తారు, సింహరాశి వారి స్వభావం ఎలా ఉంటుంది, సింహరాశి వారిలో ఉండే చెడు లక్షణాల గురించి కూడా స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి ఆ వీడియోస్ని కూడా వీక్షించండి.